హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీకు కొత్తగా స్టాక్స్ కాకుండా ఒకే దాంట్లో 50 స్టాక్స్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే 50 స్టాక్స్లో యాడ్ అయ్యేలాగా ఆ రోజే సేల్ చేసేటట్టు ఉండేది ప్రాసెస్ చెప్తూ ఉన్నాను. ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది, కానీ ఇది ఈ రోజే చేస్తుంది. ఈ ప్రాసెస్ ఏంటంటే ఈటీఎఫ్ అంటారు. అయితే ఈటీఎఫ్లో నేను ఆల్రెడీ ఒక మంచి ఈటీఎఫ్ ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చూపిస్తున్నాను. అయితే ఇది ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ తప్ప ఇది మీకు రికమెండేషన్ కాదు. మీరు మాత్రం ఇది రికమెండేషన్ లాగా తీసుకోకండి. ఎవరైనా సరే మీకు అనలైజ్ చేయడం కోసం నేను ఇది పెడుతున్నాను. ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవన్నీ పెడుతున్నాను తప్ప నాకేమో ఎర్నింగ్స్ వస్తాయని, దీంతో నేనేమన్నా సంపాదించుకుంటా అని ఆ ఉద్దేశం అయితే లేదు. ఏంటంటే జస్ట్ నాకున్న కొద్ది నాలెడ్జ్ ఇంకో కొంతమందికి తెలవాలి, అలా మనకి ఉన్న దాంట్లో మిగతా వాళ్ళకి తెలిస్తే తప్పేంటి అనే ఆ ఉద్దేశంతోనే చేస్తున్నా తప్ప అంతమించి ఏం లేదండి. ప్రతి ఒక్కరూ నా వీడియోని చూసి వాళ్ళకు నేర్చుకొని యూజ్ అయితే అంతే చాలు. ప్రతి ఒక్కరూ చూసినప్పుడు మీకు ఈ కంటెంట్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ కంటెంట్ ఎవరికైనా యూజ్ఫుల్ అయిద్దంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అది షేర్ చేయండి ప్రతి ఒక్కరు. అయితే ఈరోజు నేను యూజ్ చేసేది గ్రో యాప్. నేను ఆ గ్రో యాప్ను నేను నా ల్యాప్లో చేస్తున్నాను, మీకు చూపించడానికి నా ల్యాప్లో చూపిస్తున్నాను. చూడండి, ఈరోజు మార్కెట్ క్లోజ్, ఎందుకంటే గాంధీ జయంతి కాబట్టి. అయితే నేను ఈటీఎఫ్ ఎలా ఉంటుందో మామూలుగా ఎక్కడైనా సరే ఏ వెబ్సైట్లో అయినా ఉంటుంది. ఈటీఎఫ్ ఒకటి మీకు చూపించడానికి మిడ్ క్యాప్ ఈటీఎఫ్ అని టైప్ చేస్తున్నాను. మెరిట్ ఎసెట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఈటీఎఫ్ నేను తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 22 రూపీస్ 64 పైసా. ఈ ఈటీఎఫ్ యూజ్ ఏంటంటే ఇప్పుడు ఒకేసారి ఇది ఫండ్ లాగానే ఉంటుంది, కానీ ఇది ఏంటంటే డైలీ సేల్ చేస్తే డైలీ ఉంటుంది, అట్లా మేనేజ్ చేస్తాయి. ఇది కూడా మ్యూచువల్ ఫండ్ టైపే, కానీ డైలీ యూజ్ చేస్తుంది. ఇది మనం సేల్ చేయొచ్చు, ఏమంటే మళ్ళీ పర్చేజ్ చేయొచ్చు. ఇంట్రాడే కూడా దీంట్లో రన్ అవుతుంది. సేమ్ స్టాక్ లాగానే ఇక్కడ బై స్టాక్ అని ఉందా, సేల్, దీంట్లో సేల్ చేయొచ్చు, దీంట్లో బై చేయొచ్చు. ఎన్ని క్వాంటిటీ అనేది, ఇది ఒక క్వాంటిటీ 23 రూపీస్ 65 పైసా అయింది. అయితే ఈ ఫండ్ ముందు దేంట్లో ఇన్వెస్ట్ చేద్దామో చూద్దాం. నిఫ్టీ అంటే ఎన్ఎస్సిలో మిడ్ క్యాప్ 150 అంటే మిడ్ క్యాప్ కంపెనీలలో టాప్ 150 కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాయి, సింపుల్. అయితే దీంట్లో ఎస్టర్డే రిటర్న్స్ వచ్చేసి 0.22% అంటే 5 పైసా వచ్చింది. 1 వీక్లో లాస్ వచ్చింది, 1 మంత్లో 1% ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 1 ఇయర్లో 48% రిటర్న్స్ డెలివరీ చేసింది. అంటే ఇది లాస్ట్ ఇయర్ 15 రూపీస్ ఉండే, ఇదే 1 ఇయర్ బ్యాక్ ఎగ్జాక్ట్, ఇప్పుడు ఇది 22 రూపీస్ అయింది. అయితే ఇది టుడే ప్రైస్ ఎలా మూవ్ అయింది అనేది చూపిస్తుంది. ఏ స్టాక్ అయినా దేనికైనా ఇలానే ఉంటుంది. టుడేలో 22 రూపీస్లో ఉంది, 22 రూపీస్ 50 పైసా. టుడే హై 22 రూపీస్ 88 పైసలో. అయితే మిడిల్లో వచ్చింది, అంటే ఇది ఇండికేషన్ ఇప్పుడు ఎంత ప్రైస్లో ఉన్నది అనేది ఇక్కడ చూపిస్తుంది. అయితే 52 వీక్స్ లో ఏంటంటే 15 రూపీస్, 52 వీక్స్ హై ప్రైస్ వచ్చేసి 22. ఇప్పుడు రన్ అయ్యేది ఇదే. ఇది ఎంత ట్రేడ్ అయింది, టోటల్ వాల్యూ 0.37 crores అంటే 37 lakhs అయింది. ప్రీవియస్ క్లోజింగ్ 22 రూపీస్ 59 పైసా. వాల్యూమ్ అంటే ఇన్ని షేర్స్ ఇంతమంది సేల్ అండ్ బై అయింది ఇక్కడ. ఇది ఫండ్ రిటర్న్స్ 1 ఇయర్లో 48% ఇచ్చింది. ఇది ఓన్లీ 1 ఇయర్ కంటే ఎక్కువైంది అంతే ఇది స్టార్ట్ అయ్యి ఫండ్. అందుకే 3 years 5 years రిటర్న్స్ లేదు. ఆల్ టైమ్ మొత్తం ఈ ఫండ్ ఈ ఈటీఎఫ్ స్టార్ట్ అయ్యి 35% రిటర్న్స్ ఇచ్చింది అప్పటి నుంచి. కేటగిరీ ఎంత ఇచ్చిందంటే 1 ఇయర్లో 49 ఇచ్చింది, 48 ఇచ్చింది, అంటే అండర్ రేటెడే. కానీ ఇది కూడా గుడ్ పర్ఫార్మింగ్ ఫండ్ ఈటీఎఫ్. ఇది ఫండ్ కాదు, ఈటీఎఫ్. దీనికి కూడా ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందండి, 0.05, చాలా తక్కువ ఉంటాయి ఇవి ఈటీఎఫ్. ఇది పోర్ట్ఫోలియో పీ వచ్చేసి 35% ఉంది, 35.24 ఉంది. పీబీ రేషియో వచ్చేసి 4.61 ఉంది. ఇది 892 crores ఇన్వెస్ట్ చేశారు ఇప్పటివరకు ఈ ఫండ్లో. దీని ఫండ్ మేనేజర్ వచ్చేసి, ఈ ఈటీఎఫ్ ఫండ్ మేనేజర్ వచ్చేసి ఏక్తా గాలా విశాల్ సింగ్. ఈ కంపెనీ 2022లో స్టార్ట్ అయింది. ఈ ఫండ్ ఈ ఈటీఎఫ్ వచ్చేసి స్టార్ట్ అయ్యి 2022లో స్టార్ట్ అయింది. ఈ ఈటీఎఫ్ దేంట్లో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సుజలాన్ ఎనర్జీలో 2.37, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ 1.87%
ఇన్వెస్ట్ చేస్తుంది. ఇది మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, అది ఏ సెక్టార్ నుంచి ఉంది అలొకేషన్ అనేది, ఇది ఇండివిజువల్గా ఉంటుంది ప్రతిదీ. ఇందులో 150 స్టాక్స్ అంటే 19 షీట్స్ ఉన్నాయి, ఇలా 150 స్టాక్స్ ఇండివిజువల్గా చూసుకోవచ్చు మీరు. అలానే ఇంకేమన్నా ఇట్లాంటి ఈటీఎఫ్లు ఉన్నాయా అని చెక్ చేసుకోవడానికి నిపాన్ ఇండియా ఇక్కడ సిమిలర్ ఈటీఎఫ్స్ అని చూపించింది చూడండి, యాపే సజెషన్ చేస్తుంది. దీని ఎక్స్పెన్స్ రేషియో ఎంత, దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత, దాంట్లో ఎంత మనీ ఇన్వెస్ట్ చేసి ఉంది. ఇది ఈ ఎల్ఐసి వాళ్ళది కూడా ఉంది, ఓస్వాల్ 100, ఇది కూడా మంచిది, చాలా బాగుంది. ఇది కూడా నేను చెక్ చేశాను. దీనికోసం కూడా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చేస్తాను. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ 100 ఈటీఎఫ్, ఇది చాలా పర్ఫార్మింగ్ ఉంది. ఎక్స్పెన్స్ రేషియో ఒకటి 0.22% ఉంది, ఇది ఒక్కటే డ్రాబ్యాక్ దీంట్లో. అలానే నిఫ్టీ కోటక్ వాళ్ళది, ఇది కోటక్ నిఫ్టీ మిడ్ క్యాప్ 50 అంటే మిడ్ క్యాప్ 50 అంటే మిడ్ క్యాప్లో ఉన్న 50 కంపెనీస్లలో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. 0.05% బాగుంది. ఇది 172 రూపీస్. జీరోదా వద్దండి, అంటే ఇప్పుడు ఉన్న వాటిలలో ఇది కొంచెం లోలో ఉంది, ఈ మధ్యలో స్టార్ట్ అయింది అది, అందుకే ఇప్పుడే వద్దు. ఇంకోటి ఇలానే కాకుండా ఇప్పుడు సేమ్ ఇదే మిడ్ క్యాప్ నిఫ్టీ 150 ఈటీఎఫ్ ఇలానే ఇంకోటి సిమిలర్ చూపించారు కదా, ఈ రెండు సేమ్ కంపెనీలలో సేమ్ పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేస్తుందా అనేది కూడా మనం తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. రెండు ఒకటి సేమ్ చేస్తే మనకు రెండిట్లలో లాస్ వస్తుంది. అందుకని దీన్ని చెక్ చేయాలంటే ఓవర్ ల్యాపింగ్ అని అంటారు. ఈ ఓవర్ ల్యాపింగ్ అనే వీడియో కూడా మీకు ఎవరికైనా కావాలనుకుంటే సపరేట్గా వీడియో చేస్తాను. మీకు కావాలని అనుకుంటే మీరు మాత్రం నాకు కామెంట్ చేయండి, ఓవర్ ల్యాపింగ్ వీడియో, హౌ టు ఫైండ్ ఓవర్ ల్యాపింగ్ వీడియో అని పెడితే నేను కంపల్సరీ మీకు వీడియో చేస్తాను. ఎవ్రీ సండే ఇలా న్యూ టాపిక్తో నేను వీడియో కంపల్సరీ చేస్తాను. కానీ కొంచెం టైం లేని